హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నా అమ్మవారిని చూపిస్తాను. కేవలం అమ్మవారిని మాత్రమే చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూస్తున్నారా అమ్మవారిని నిజంగా చాలా బాగా అలంకరించింది. చాలా బాగా నిన్నైతే పూజ చేసేసిందనమాట. తను అక్కడ కూర్చొని పూజ చేస్తున్న ఆవిడే నా ఫ్రెండ్స్. నా పేరు రాజీనే, తన పేరు కూడా రాజీనే అనమాట. ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించి పూజ చేసింది అంటే అది నేను మాటల్లో వర్ణించలేను. అసలు వర్ణనాతీతముగా అలంకరించింది అనమాట. అయితే మాటల్లో చెప్పలేనంత మంచిగా అయితే పూజ జరిగిందనమాట. నేను ఒక్కదాన్నే దర్శించుకోకుండా మీరు కూడా దర్శించుకోవాలి అని చెప్పేసి అమ్మవారిని వీడియోలో ఇలా నేను బంధించుకొని వచ్చాను. మీకోసం అయితే ఇలా పెట్టానన్నమాట. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందుకోండి. ఇంత అలంకరణ, ఇంత పూజ, అసలు ఇంత అంటే ఎన్ని ఐటమ్స్ అక్కడ పెట్టిందంటే అన్ని ఐటమ్స్ అక్కడ పెట్టింది. ఏ ఒక్కటి కూడా నిజంగా మరిచిపోకోకుండా అలా ప్రతిదీ కూడా పెట్టి చేయటము అనేది అది ఎంత వరకు అయితే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం అలా అన్ని ఐటమ్స్ గుర్తుపెట్టుకొని ఆమె కావాల్సినవన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాము అనేది కేవలం ఆమె అనుగ్రహం ఉంటే మాత్రమే మనం అలా చేయగలుగుతామన్నమాట. నిన్నైతే బ్రహ్మాండంగా చాలా 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 చెప్పలేనంతగా అయితే పూజ జరిగింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదాలకి దేవెనలకి కారకులు అవ్వండి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్న అటెండ్ అయ్యారు. వాళ్ళ కూతురు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం అటెండ్ అయ్యి ఆమెను దర్శించుకున్నారు. నిన్న చాలామంది అయితే పూజలో మేము పాల్గొని ఆమె యొక్క ఆశీర్వాదాలకు దీవెనలకు మేము కారకులం అయ్యామన్నమాట. ఇటువంటి అదృష్టము చాలామందికి రాదు. వచ్చిన వాళ్ళకి అదృష్టము నిజంగా పట్టినట్టే. ఈ సంవత్సరం అంతా కూడా ఆమె యొక్క చల్లని చూపు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు నిన్న మాకు పూజలు అటెండ్ అయిన వాళ్ళకు అందరికీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. లాస్ట్కి మంగళహారతి అయితే ఇచ్చేసేసింది అనమాట. ఆ మంగళహారతి ఇవ్వటం ఇప్పుడు చూస్తున్నా కూడా, ఈ వీడియోని వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నా కూడా ఆ మంగళహారతి ఇవ్వటము ఒకలాగా మనిషికి హృదయంలో ఒకలాగా అయిపోతుందన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని మేమందరం ఉండి ఆ మంగళహారతి ఇచ్చి చూసి దర్శించుకొని వచ్చి మేము ఇలా ఉన్నాము.